ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సారీ అత్తయ్య, కొంచెం లేట్ అయింది. మీరు వెళ్ళండి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. అవసరం లేదు వేద, మేమందరం కాఫీ ఎప్పుడో తాగేశాము, మీకు తీసుకొస్తానుండు. ఏంటి అత్తయ్య గారు నన్ను చూసి నవ్వుతూ వెళ్ళారు? ఇదిగో కాఫీ మీకే, శ్రీకి కూడా తీసుకెళ్ళివ్వు. వెళ్ళు. అబ్బా వదులు శ్రీ, నైట్ అంతా నిద్ర లేకుండా చేసి వదులు శ్రీ. అందరూ హాల్లోనే ఉన్నారు. ముందు కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవు శ్రీ. వెళ్ళండి, వెళ్ళి తల స్నానం చేసుకొని రెడీ అయి రండి. నేను టిఫిన్ రెడీ చేస్తాను. అత్తయ్య గారు వెళ్ళిపోయారు. చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా ఆపొచ్చు. యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ కాకపోతే ఇంకేంటో. నైట్ ఏం జరిగిందని? ఫస్ట్ నైట్ నేను జరుగుతుంది, మా శోభనం జరిగింది. నీ మోహన్ చూస్తుంటేనే అర్థమవుతుందిలే. ఏం అర్థమవుతుంది? అక్కడేం జరగలేదని. రాత్రంతా ప్రేమానుభూతులు పొందుతూ నిద్ర లేకుండా అలసిపోయిన మొహం నాది. పగ ప్రతీకారాలు నింపుకుని కట్టుకున్న వాడిని దగ్గరకు కూడా రానివ్వకుండా హాయిగా నిద్రపోయిన మొహం నీది. చూడు, ప్రతి అమ్మాయికి వయసొచ్చాక, అందులోనూ పెళ్ళయ్యాక తనకంటూ కొన్ని కోరికలు కలలు ఉంటాయి. అవి నీకు ఉంటాయి. కానీ నీ ప్రతీకారం కోసం వాటిని సైడ్ చేసావు. ఒక అమ్మాయి ఎంత సుఖంగా పెరిగినా తన అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే అంటారు. నిన్ను చూశాక అది నిజమే, నువ్వు ఎంత దురదృష్టవంతురాలివో అనిపిస్తుంది. పాపం, ఆ దేవుడు ఎంత అందమిచ్చి ఏం లాభం, దాన్ని అనుభవించే అదృష్టం లేనప్పుడు. మనం ప్రేమించేవాళ్ళు మనల్ని గట్టిగా హగ్ చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. స్టాప్ ఇట్. అవును, నాకు నా సుఖాల కన్నా నా పగ ప్రతీకారాలే ఎక్కువ. ఇప్పుడేంటి? ఫస్ట్ నైట్ జరుపుకోలేదు అంతే కదా? నీకొకటి చెప్పనా, ఇవన్నీ ముందుగానే ఊహించి అన్నిటికీ సిద్ధపడే నేను ఈ ఇంటి కోడలనయ్యాను. అంతేకాని నీలాగా కట్టుకున్న భర్తకి సుఖాన్నివ్వడానికో ఈ ఇంటిని ఉద్ధరించడానికో కాదు ఈ పెళ్లి చేసుకుంది. అండర్స్టాండ్? చూసావు కదా, నా గురించి పేపర్లో యాడ్ వచ్చేలా చేశా. అది
అది నా టాలెంట్. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా ముందు ముందు నేను తీసుకోబోయే నిర్ణయాలు ఇంతకంటే చాలా కఠినంగా ఉంటాయి. నాకవి కష్టంగా ఉన్నా సరే ఐ డోంట్ కేర్. రిషి, అమ్మో ఎందుకులే, చూడకూడని పరిస్థితుల్లో చూశానంటే నా పని అంతే. ఇంకా నా మొహం మండ. వీడింకా రాలేదు ఎదవ. వీడేంటి ఇంకా బయటికి రాడు? కొంప తీసి రాత్రంతా ఇంతసేపు పడుకున్నా ఇంకా నిద్ర వస్తుందేంటి? ఏం మత్తు మందు కలిపావే ఆ మల్లెపూలకి? అలా వాసన చూశానో లేదు, ఇలా నిద్రలోకి జారిపోయాను. ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కెక్కింది, దాంతో శోభనం దొబ్బింది. ఛా, అనవసరంగా వీణని లొంగ తీసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాను. సర్లే, ఇంకా 2 nights ఉన్నాయి కదా, దేఖ్లేంగే. అమ్మో, దిష్టి బొమ్మల అత్తే రూమ్ బయట ఉందేంటి? కొంపదీసి ఫస్ట్ నైట్ గురించి అడగదు కదా? ఒకవేళ అడిగితే ఏం జరగలేదని చెప్తే నా పరువు పోతుంది, అలాగని జరిగిందని చెప్తే క్లాస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎలా రా దేవుడా? సర్లే, ఏదైతే అదైంది, మేనేజ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అత్త. అల్లుడు, నైటు నైటు అదే. ఏదత్తా? అబ్బా అదే అల్లుడు, రాత్రి జరిగిన శోభనం గురించి. శోభనం చేసుకోమనే కదత్త మా ఇద్దరికి పెళ్లి చేసి ఒకే గదిలోకి పంపించింది. అంటే రాత్రంతా కసా బిసా మసా కరెంటు తీసి గుసగుస, ఒళ్ళంతా ఒకటే నొప్పులత్త. వేణుతో బాడీ అంతా ఆయిల్ పట్టించుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే తప్ప ఈ నొప్పులు తగ్గేలా లేవు. అమ్మో అమ్మో అమ్మో, నా అల్లుడు దాన్ని పెళ్లి చేసుకుని రాజు రంపాలు పెట్టి సాధిస్తాడనుకుంటే ఇలా ఒక్క రాత్రికే దాని గురించి చెప్పి ఎంతలో సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా వీడు మా మాట ఎక్కడింటాడు? నా మొహం మండ. నా ఆశల మీద నీళ్లు చల్లావు కదరా అల్లుడు, అల్లుడు. భాగ్యం, అటు చూడు. వీణ తలంటు స్నానం చేసి పద్ధతిగా తాలిబొట్టుని కళ్ళకద్దుకొని ఎలా వస్తుందో చూడు. ఓసు దీని దుంపతగా రాత్రి వాణ్ణేమో కొంగుని చుట్టేసుకుంది, ఇప్పుడేమో పార్వతి ముందు పతిభక్తి ఉన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో. అత్తయ్య చెప్పండి, పిలిచారంట?
అవును వీణా, ఒక్క నిమిషం ఉండు. వేదా, శ్రీ, ఒకసారి ఇలా రండి. బాబు రిషి, నువ్వు కూడా ఇలారా. అత్తయ్య కంటి చూపుతోనే కాల్ చేస్తుంది. బాబోయ్, దొరికానంటే నా పని గోవిందా గోవిందా. వీణా, వేదా, ఈరోజు శుక్రవారం. మన సంప్రదాయం ప్రకారం కోడళ్ళు సుమంగళిగా ఉండటానికి భర్త దీవెన్లు తీసుకోవాలి. అలాగే అత్తయ్య, ఇంకేం చేయాలి? భర్తలు అమ్మవారి కుంకుమని భార్యల నుదుటున, అలాగే మెళ్ళో తాళిబొట్టుకి పెట్టాలి. ఇంకా భార్యలు భర్తల పాదాలకి నమస్కారం చేస్తుంటే భర్తలు మనస్ఫూర్తిగా దీవించాలి. అలా చేస్తే భార్య ఐదోతనం నిండు నూరేళ్లు పచ్చగా ఉంటుంది. ఆలు మగలు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసుంటారు. ఇలాంటి సెంటిమెంట్స్ని కూడా ఇంకా ఫాలో అవ్వాలమ్మా? మన పెద్దలు ఏది చెప్పినా అందులో మంచే ఉంటుంది రిషి. మంచి జరుగుతుందన్నప్పుడు పాటించడంలో తప్పు లేదు కదా. సరే, ఒక్క నిమిషం. రిషి, ఇదిగో ఈ అక్షింతలు తీసుకో. శ్రీ, నువ్వు కూడా తీసుకో. వేద, వీణ, ఆశీర్వాదం తీసుకోండి. నూరేళ్ళు నేనుంటాను వీణా, కానీ నా భార్యగా మాత్రం అన్నేళ్ళు నువ్వు ఉండలేవు. ఈ 100 yearsే కాకుండా నెక్స్ట్ జన్మలో కూడా మనం ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉండాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీ. వీణా, మనిద్దరం కలిసి జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ యానివర్సరీలు పక్కాగా జరుపుకోవాలని బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. పిచ్చి కోరికలు కోరుకుంటున్నావు రిషి, నీకు జస్ట్ డేస్ అంతే. మీ రెండు జంటలు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి. నా కూతురు మీనాక్షికి దక్కాల్సిన ఈ సంతోషం, హోదా అన్నీ అనామకురాలైన వీణకి దక్కుతున్నాయి. నిన్ను ఇంట్లో అందరి ముందు నవ్వుల పాలు చేస్తా. నీకు ఈ భాగ్యం అంటే ఏంటో చూపిస్తా. పార్వతి, ఎక్కడికి వెళ్తున్నావు? వంట చేయడానికి భాగ్యం. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు నీకు ఒకరికి 2 కోడళ్ళున్నారు, మర్చిపోయావా? వాళ్లతో చేయించు ఇవాళ్టికి. ఒక పని చేస్తా అత్తయ్య, కోడలిద్దరికి వంటల పోటీలు పెడితే? ఏమంటావు అన్నయ్య? గుడ్ ఐడియా రిషి. కోడళ్ళిద్దరిలో వంటలు ఎవరు బాగా చేస్తారో కూడా తెలిసిపోతుంది. పోటీ లేదు, ఏం లేదు. నా కోడళ్ళిద్దరూ వంటలు బాగానే చేస్తారు, నాకు తెలుసు. ఒప్పుకో పార్వతి, మేము కూడా తెలుసుకుంటాం కదా. అరే ఏం కాదులే అమ్మా, పోటీ అంటే ఏదో బాక్సింగ్లు, కరాటేలు కాదు కదా. డోంట్ వరీ.
ఇద్దరిలో ఫుడ్ టేస్ట్ బాగా ఎవరు చేస్తారో తెలుసుకోవడానికే కదా. నాకు ఓకే అత్తయ్య. నాకు కూడా ఓకే అత్తయ్య. సరదా కోసమే కదా, మరేం పర్లేదు. నీకంటే నేనే వంట బాగా టేస్టీగా చేస్తానని, నేనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను చూడు. అది చూద్దాం. మనం వండే వంట మంచి టేస్ట్ అవ్వాలంటే మన మనసు కూడా మంచిదై ఉండాలి. కాబట్టి పోటీ పెట్టినా పెట్టకపోయినా నేనే బెస్ట్. సరే అయితే నేను వీణకి వంటలో హెల్ప్ చేస్తాను. అదేలా కుదురుతుంది అత్తయ్య? నేను ఒప్పుకోను. అయితే మీ ఇద్దరికే హెల్ప్ చేస్తాను, మీకు సరేనా? అదెలా కుదురుతుంది? నేను ఒప్పుకోను. నువ్వు ఎవ్వరికి ఏ హెల్ప్ చెయ్యక్కర్లేదు. కామ్గా చూడు పార్వతి, కావాలంటే ఎవరి భార్యలకి వాళ్ళ మొగుళ్ళని హెల్ప్ చేసుకోమను. అమ్మ నా మేనత్త, కావాలనే నన్ను నిరికించావు కదూ. నాకోకే. నాకు ఓకే. మరింకెందుకు లేట్, పదండి. ఓకే. వదినా, నువ్వేం వంటలు చేస్తున్నావు? ముందు నీ వైఫ్ ఏం వంట చేస్తుందో కనుక్కో రిషి. చికెన్ బిర్యానీ. మరి నువ్వు వదినా? వెజిటబుల్ పులావ్. వింటుంటేనే నోరూరిపోతుంది. మీరంతా రెడీయేనా? యా, లెట్స్ గో. యా. రిషి, అందులో చికెన్ ఉంది, తీసుకురా. ఓకే. ఓ సారీ 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 సారీ, చికెన్ అనుకున్నాను. బాబు, నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. నీ హెల్ప్ తీసుకుంటే నేను పోటీలో ఓడిపోతాను. నువ్వు మీ వదన్నే గెలిపిస్తావు. ఓకే ఓకే, కూల్. చెప్పు వేదా, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? వీటిని త్వరగా కట్ చేసి శ్రీ. ఇదా? ఓకే. యా, ఇట్స్ ఓవర్ వేదా. ఏంటి శ్రీవారు ఇవి? పొటాటోస్. అది తెలుస్తూనే ఉంది, ఏంటో కట్ చేయడం అని. ఇలా కాదా? నువ్వు పొటాటోస్ ఇలానే తింటావా? అది నిజం చెప్తున్నాను, నాకు ఎలా కట్ చేయాలో తెలీదు. మరి అన్నదమ్ములిద్దరూ పెద్ద వీరుల్లాగా హెల్ప్ చేస్తామని వచ్చారు. నన్నేం చూస్తావు? ఇంకా తప్పుకో, నేను చేసుకుంటానులే. వచ్చారా అన్నయ్య, ఇవన్నీ మనకి సెట్ కావలే గాని. ఇంకా నా వల్ల కాదు నవ్వడం. అంతా అయ్యాక పిలవండి, నేను వస్తాను. అలాగే అత్తయ్య. వంట చేయడం అంటే ఏంటో అనుకున్నాను కానీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడమే బెటర్ రా రిషి.
వంట చేయడం అంటే ఏంటో అనుకున్నాను కానీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడమే బెటర్ రా రిషి. ఇవాళకి చేస్తారా? నాకు అనుమానమే. వీళ్ళనేదో కష్టపడదామని నేను ప్లాన్ చేస్తే వీళ్ళేంటి ఆడతా పాడతా చేసుకుంటున్నారు. నా మొహం మండ. వీళ్ళిలా సంతోషంగా ఉండటం చూడలేక చేస్తున్నాను. ఏదో ఒకటి చేసి వీళ్ళని ఏడిపించు దేవుడా, అప్పుడు గాని నా కళ్ళు చల్లబడ. అయ్యో వీణా, శ్రీ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా ఫాస్ట్గా. రిషి, ఫస్ట్ ఎయిడ్ నువ్వే చే. చూస్తావేంటి రిషి, చెయ్యి. ప్రేమతో భర్త ఏం చేసినా భార్య కాదందు. ఏమంటావు వీణా?